ఇంట్లో ఉండాలి, ఇంట్లో ఉండేటోళ్ళు అందరూ. ఇట్లా ఈ కందకంలో పోవాలంటే ఈనంగానే ఈ కందకంలో పోవాలంటే చూడండి. అద్భుతం, ఎంత బాగా కట్టిరు, చాలా సూపర్గా కట్టిరు. కానీ వచ్చిన వాళ్ళైతే అంత కూలగొట్టకండి, పాత జ్ఞాపకాలను గుర్తుండేటట్టు చేయండి. అన్ని కూలగొట్టుకుంటా పేర్లు రాసుకుంటా ఖరాబ్ అయితే చేయకండి. ఎట్లుంది చూడండి, ఎంత మంచిగా ఉంది. అన్ని పేర్లు రాసి అట్లా అంతా చెడగొట్టకండి. మళ్ళీ ఇంకో తర్వాత తరాలు చూడాలంటే కనబడకుండా అయిపోతుంది, కనుమరుగైపోతుంది. అందరు చూడాలంటే ఇవన్నీ ఉండాలి. ఇక మీదకి పోదాం. ఇక్కడ ఇక మొత్తం మీదకి ఎక్కడానికి ప్లేసు. చరిత్ర అనేది ఒక రాసి పెట్టిరు. మనం ఈ బోర్డు చూసినట్టయితే ఈ చరిత్ర మొత్తం చూడచ్చు. కరీముద్దీన్ అని లాస్ట్ ఇక పాలించిండు. కరీం అనే పేరు మీదకి వెళ్ళి మనకు కరీంనగర్ అనే పేరు వచ్చింది. ఫస్ట్ ఇది ఓల్డ్ డిస్టిక్, ఇదే డిస్టిక్ ఉండే. కాకపోతే ఇప్పుడు మనకు ఇక్కడ డ్యామ్ వచ్చి నీళ్ళకు ఇల్లులన్నీ పోయి మనకి ఇప్పుడు కరీంనగర్ అనేది మనకు డిస్టిక్ అయిపోయింది. ఫస్ట్ ఇదే ఓల్డ్ డిస్టిక్. ఇవన్నీ మెట్లు, ఈ నుండి మీదకి ఎక్కడానికి ఇవే మెట్లు. డంగు సున్నంతోటి రాళ్ళతోటి కట్టలేదు ఇదంతా. మీదకి పోదా. మొన్ననైతే లైటింగ్స్ పెట్టారు, లైటింగ్స్ అంతా ఫెయిల్ చేసారు, ఖరాబ్ అయిపోయింది. సామి ఎక్కువ కదా నిన్ను ఎదురుతుంది అయ్యా. ఇవైతే బందికానాలు. ఆ కాలంలో ఇవి బందికానాలు ఉండే. నేను చూసినట్టయితే ఇవి బందికానాలు. అప్పుడు శత్రువులు అందరినీ దొరికితే ఇళ్ళనే బంధించేవాళ్ళు. ఈ బందికానాలు ఎలా ఉన్నాయో మనం చూస్తుంది రా. అది ఇవే బందికానాలు. ఇళ్ళని శత్రువులను ఇళ్ళని బంధించేవాళ్ళు. మీదనైతే సోపెన్ ఉందో లేదో తెలియదు, కానీ మొత్తం అయితే కూలిపోయింది. ఏం కింద కూడా కనబడట్లేదు. ఇవే బందికానాలు అంట. మా తాతలు అయితే చెప్పిర్రు ఇవి బందికానాలు అని చెప్పి. ఇళ్ళనైతే ఎక్కడానికి కూడా ఛాన్స్ లేదు. ఏడా తొవ్వ కూడా లేదు. వీళ్ళు వేసిరంటే ఇక ఇలా చనిపోయినట్టే. లేవడానికి కూడా ఛాన్స్ లేదు. ఇంకా పక్కల పండి ఎక్కడానికి ఎక్కడ మెట్లు కూడా లేవు. చూసినట్టయితే ఇది చీకటి బందికానా. ఇళ్ళకైతే ఇప్పుడు ఇది కూలిపోయి ఉన్నది. ఇక్కడ మనకు తొవ్వనైతే తయారైంది. ఇళ్ళ ఉండాలి. ఇవన్నీ కూలిపోయినాయి. ఇది మూసేసే ఉండేది. వచ్చిన వాళ్ళను ఇళ్ళనే బంధించేటోళ్ళట. చీకటి బందికానా శత్రువులని. మీదికి చూసినట్టయితే అక్కడ ఉండాలి వేసేటోళ్ళు. ఆ ఉండాలి ఇలా మనిషిని వేసి ఇళ్ళకి ఏమైనా ఫుడ్ వేస్తే వేయచ్చు, లేకపోతే లేదు. ఇది అన్నట్టు ఇవి మొత్తం చీకటి బందికానా. రెండు ఇవే ఉంటాయి. ఇక అన్నం ఇళ్ళనే, అన్ని ఇళ్ళనే. ఇక శత్రువులను అన్నం ఉండాలి. ఇటు కిందికి వేసేటోళ్ళు, అన్నం అయినా ఏదైనా వేసేటోళ్ళు. చూసినట్టయితే ఇది ఒకటి, ఇది రెండో బందికానా. ఇది కూడా చీకటి బందికానా. లోపల దాకా వస్తుందా ఇది. ఇవి మెట్లు కూడా ఉన్నాయి. ఇది కూడా సేమ్. అంత పెద్ద రౌతులు ఎట్లా రావట్టిరో, ఇవి ఎట్లా కట్టిరో. అంత డంగు సున్నం లేదు, సలాక లేదు. ఎంత అద్భుతంగా కట్టిరు చూడుది. ఇక్కడ ఇంక ఇది కూడా ఉంది. ఇది ఆయన నేను ఇటు బయటకు పోవచ్చు.
దా మెల్లగా. ఇలాంటి సాహసం అయితే అందరు చేయకండి. బాగా కింద పడితే దెబ్బలు తాకుతాయి. బాగా క్రిటికల్గా ఉన్నాయి. షుగర్ కూడా లేవుతుంది ఇంత చక్కగా. నువ్వు ఏం అయితే ఇట్లా రావచ్చు. దా మనం వినాక మీదకి కూడా పోవచ్చు. మీతో మీది కూడా ఉందా. మనమైతే ఇక షార్ట్ కట్లో పోతున్నాం. మళ్ళీ పోవాలంటే అంతా తిరిగి రావాలి. అయినా పోవాలందా. మెల్లగా రాదు, కింద పడతారు, జాగ్రత్తలు అన్ని బండలు, జాగ్రత్తగా రాదు. చూసినట్టయితే ఈ డ్యామ్ ఇది. ఈ డ్యామ్ చేయబట్టే మనకు ఈ ఊరు జనం అంతా కర్మార్కైంది ఈ డ్యామ్ తోటే. జాగ్రత్తగా రండి ఫ్రెండ్స్. రాది రాయి కదా ఈ షార్ట్ కట్. అమ్మా అయ్యా ఇవరి దాకానైతే ఇవన్నీ మనం చూసి వచ్చినాం. అక్కడ ఉండాలంటే మీదికేనాం. మీదికి పోయి ఇక మళ్ళీ సేమ్ ప్లేస్ కాడికి వచ్చినాం. ఇక్కడ చూసినట్టయితే మన హనుమాన్లు ఉంటాడు. ఇక్కడ మనము ఎంట్రెన్స్లోనే హనుమాన్లు మనకు దర్శనం ఇస్తాడు ఇద్దరు. జై శ్రీరామ్, జోడాంజనేయ స్వామి, జై శ్రీరామ్. దేవుని అయితే నేను బొట్టు పెట్టుకుంటున్నా. మా వీడియోని అయితే చాలా మంది సబ్స్క్రైబ్ చేయాలి, లైక్ చేయాలి, షేర్ చేయాలి. మీరు కూడా రాదు. ఏనుండలు కూడా మీదికోవచ్చు. ఏనుండలు కూడా మీదికోవచ్చు మధ్యలకు. ఇట్లా మీదికి ఇవే మెట్లు, మొత్తం రాళ్ళ మెట్లే. మెల్లగా ఎక్కుర్రి, చూసుకుంటే ఎక్కుర్రి. జారి కింద పడితే దెబ్బలు అయితే బాగా తాకుతాయి. చచ్చిపీకుడే చచ్చిపీకుడే అంటారు. ఇంత గ్రూప్ ఉంది, అటు పోవచ్చు. ఇలా ఉండాలి, అటు పోవచ్చు. వీడి దాకా రాగానే మానేరు డ్యామ్ మనకు దర్శనం ఇస్తుంది. నేను వీడికి రాగానే మనకు మానేరు డ్యామ్ దర్శనం ఇస్తుంది. ఇదే డ్యామ్. అరే దారి ఇక మీకోదాం, దారి మీకోదాం, దారి ఏముండదు. ఇప్పుడు మనం అయితే అక్కడ ఉండాలి, వచ్చినాం. నానున్నది ఇదే. టూరిస్టులు కూడా వచ్చిర్రు చూడడానికి. ఏ ఊరు తిన్నాం ఇది? కోనరావుపేట. అంటే ఏ డిస్టిక్? హాయ్ అని చెప్పురి. సంపత్ షూట్స్. అందరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అందరు రేపు కనబడతారు ఫోన్లలో. సంపత్ షూట్స్ మీ దాన్ని అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? థ్యాంక్ యూ. మా సిరిసిల్ల అన్న అసలు ఈ ఊరే. మనమైతే ఇట్లా ఎక్కాలంటే, మీదికి ఎక్కాలంటే కాళ్ళన్నీ నొత్తాయి. ఈయనగానే అందరికి తెలిసింది, వీళ్ళు టూరిస్ట్ లెవెల్ వచ్చిన ఈయనగానే ఎక్కుతారు. మనకు షార్ట్ కట్ ఉంది, మన షార్ట్ కట్లో ఉండేది అయితే పోదాం. ఇక షార్ట్ కట్ ఎక్కడ అంటే మనం ఇక్కడ ఎంట్రన్స్ రాగానే ఈ కామన్ ఉండేది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఇలా ఉండాలి, ఇట్లా పోవాలి.
ఇట్లా ఉండాలి పోవాలి, ఇట్లా ఉండాలి, ఇట్లా ఈగుకుంటూ రావాలి. అబ్బా ఇది మాదే బాటి అమ్మ. ఇట్లా ఉండాలి, ఇట్లా రావాలి ఇక అమ్మ. రారి ఇక ఇట్లా రారి. ఈ పెద్ద బండలు ఎట్లా పెట్టిర్రు, మెట్లయితే అన్నీ కూలిపోయినాయి. రారి ఎలా రారి, దెబ్బ తాకుతాయి, మరి కింద జారుతారు అమ్మా. తీసుకున్నా రారి ఇక రారి. అబ్బా మీద దాకా వచ్చినాం, ఇట్లా మీదకి రారు ఇక దా అమ్మా. చూసినట్టయితే చుట్టూరంగా ఎవరు వచ్చినా ఈ నుండి కనబడతారు. ఈ సైడ్ మొత్తం ఇదే. ఆ చింతవన చెరువు, ఈ డ్యాము, చింతవన చెరువు అది, ఇది డ్యామ్. దా అలా అయితే దరుగుంది, మూసుకపోయింది, నీళ్ళకి. ఇది మొత్తం కోట. ఈ నుండి ఇటు దిక్కు వచ్చేటోళ్ళకు ఇటు దిక్కు. ఇదంతా సైనికులు ఉండేది, ఇది మొత్తం సైనికులు ఉండేది. ఇట్లా మీదకి పోదాం మరి, మెల్లగా రారి, జాగ్రత్త కింద పడతారు మరే. ఇంకోండి జాగ్రత్తగా ఎక్కురి, ఆగమాగం పడ రాకురి, కింద పడతారు మరి, జారి పడతారు. అంత కూలి శిథిలావస్థలో ఉన్నది, అన్నీ ఖరాబ్ చేయకండి, జర జాగ్రత్తగా రారి. దమ్మాస్తుంది అమ్మ. ఇక్కడ చూసినట్టయితే ఇది జలకాలు ఆడేది రానుడు, పాలతోటి జలకాలు ఆడేటోళ్ళట. ఇవి ఆ పాలది బాత్రూమ్ అనేది ఇక్కడ ఉంది, కదా పాలది బాత్రూమ్. ఇప్పుడైతే పాలు లేవు కానీ మురుగుపడ్డ నీళ్ళు అయితే ఉన్నాయి. ఇదే రాన్లో స్నానాలు చేసేటోళ్ళట. ఇలా వీడికి పాలు తీసుకొచ్చి పోసురట, ఇది పాలతోటి ఇంట్లో తానం చేస్తురట. ఇన్నిగానం పాలు ఏడు నుండి తెచ్చు మనకైతే తెలియదు. ఇదే పాలది. ఇప్పుడు షార్ట్ కట్లు వచ్చినాం, అది ఎట్లుంటుంది అనేది చూస్తా. ఇక్కడ కూడా ఫిరంగి ఉంది పెద్దది, ఫిరంగి చూడండి, అది ఫిరంగి బాంబులు వేసేది అదే. ఇక్కడ మన షార్ట్ కట్లకు అక్కడ ఉండాలి. షార్ట్ కట్లో మనం కానుండాలి వచ్చినాం. అవి ఎక్కడ ఉండాలంటే అవి అక్కడ ఉండాలి ఉంటుంది. ఇప్పుడు వీళ్ళంతా ఈనంగా నడుచుకుంటూ వస్తారు. ఇట్లా మనం ఇట్లా రావాలి. సంపత్ షూట్స్ ఫిరంగి చూస్తా, పెద్ద ఫిరంగి. జరిగింది జరిగినా కదిలిందిరా నాకు. ఫిరంగి చూసినట్టయితే మన నాంపల్లి గుట్ట కాడికి అండ్ రాజరాజేశ్వర టెంపుల్ వెమ్లవాడకు పోయేది ఇది తవ్వుంది. అది ఎట్లుందో ఒకసారి అయితే చూద్దాం. లోపలికి అయితే పోదా జేబులో పెట్టుకుంటాను. అయ్యో లోపలికి పోదాం. ఇక ఎట్లయితే ఉన్నాయి ఎక్కడైతే అప్పుడు దేని దానికి ఉన్నాయి కాబట్టి అమ్మ చూసినట్టయితే మెట్లు. ఇది ఒక లోయ. ఇక అన్నీ ఇక్కడ డబ్బులు చేసి అయితే కొంచెం కింద పడేటోని
వీడియోగ్రాఫర్ మెల్లగరా. ఇదైతే చీకటి గుహ ఉంది. మనం చూసినట్టయితే ఇలా అయితే 2 సొరంగ మార్గాలు ఉన్నాయి. 2 అయితే మూసేసిర్రు. ఇటొకటి ఉంది, ఇటొకటి ఉంది. రాకు ఇవి 2 మూసేసిర్రు. వేములవాడ టెంపుల్కు అండ్ నాంపల్లి గుట్టకి ఏం ఉండాలైతే తొవ్వలు ఉండాలట. ఏం ఉండాలి అక్కడికి పోయి పూజ చేసేవాళ్ళట రాజులు ఆ కాలంలో. మా కొడుకు మా బామ్మది ఇట్లున్నది ఇంట్లో ఉండాలి గృహనైతే. ఇళ్ళకైతే ఎవరు రాకుర్రి. ఇంట్లో ఏముంటాయో తెలియదు, ఇబ్బందులు పాలవుతారు. ఇళ్ళకి ఎవరు దిగకుర్రి. మాకు ఈ ఊరే కనుక మేము దిగుతున్నాం. మా ఊరు ఇదే ఇలాగందాలి. దా ఇక మీది పోదా. చూసినట్టయితే మనం అక్కడ నుండి ఇట్లా వచ్చినాం. ఇది ఇంట్లో పెద్ద ఫిరాగా ఉండదు చూస్తున్నారు. అది శత్రువులు ఈనంగా వస్తే ఈనంగా చంపడానికి ఇది మీదికైతే ఎక్కుదాం. ఎక్కాలి. ఇగో అతిపెద్ద ఫిరంగి ఇది. మీదికి ఎక్కువ. ఇది అతిపెద్ద ఫిరంగి. ఈనంగా వచ్చేటోళ్ళను ఇగో దీంతో చంపుడు. ఇగో ఇంట్లో చూడు, ఆడ కింద ఉంచిన చూడు. అవే ఇంట్లో వేసేటోళ్ళు, బాంబులు పెట్టేటోళ్ళు. ఇక అట్లాంటి అవిట్లతో ఇంకేమేమి పెట్టేటోళ్ళు మనకు తెలియదు. మనకైతే జరిగేటట్టు అయితే లేదు. ఇంత పెద్ద దీనికి ఎట్లా తీసుకొచ్చారో తెలియదు. అమ్మో లేతలేదు. అమ్మా అమ్మా ఇప్పుడైతే అక్కడ దీనికి చైన్లు వేసి దానికి వేసి ఎటు కావాలంటే అటు దింపుకునేటోళ్ళు. ఇది దీన్ని దింపుకోవడానికి ఇది రాడు. అమ్మో 2 కలిపి ఫోటో తిన్నా కింద. చూసినట్టయితే ఇక్కడ ఒకటి ఉంది, అక్కడ ఇంకోటి ఉంది. అడిదిక్కు వచ్చిన వాళ్ళను చంపడానికి. ఈ ఫిరంగే కాక ఇంకో ఫిరంగి అక్కడ ఉంది. అడిపోయి చూద్దాం పారి. పా దా సారు. అరే మళ్ళీ ఎందుకు పని ఇట్లా టూరిస్టులు అయితే వచ్చిర్రు. అందరికి దమ్మచ్చింది. ఆడ పోయి అందరు కూర్చున్నారు. చీకటి బందికానా, జైలుకానా అన్నీ వాడు ఉన్నాయి కిందికి. ఇప్పుడైతే అక్కడ మీదికి పోదాం. అప్పుడు కాకతీయ రాజులు మనకు ఈ కోటని పాలించిర్రు. అక్కడ నరసింహస్వామిని వెలిచిర్రు. అక్కడ విగ్రహాలు కూడా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి మనం చూద్దాం. ఇక్కడ పెత్తరామాసాకి అయితే మనకి ఇక్కడ పంతులు గారు వచ్చి ఇక్కడ పూజలు చేస్తాడు. మా పెద్దలకు బియ్యం ఇచ్చేటోళ్ళు కూడా ఇక్కడికి వచ్చి మనకు అందరూ పూజలు చేస్తారు. బియ్యం కూడా ఇచ్చిపోతారు. అక్కడికి వెళ్ళి చూద్దాం రండి. ఇక్కడికి ఎక్కి అక్కడ మీద చూడవచ్చు ఫిరంగి. ఇట్లనే రారి మనం పోదాం. రారి ఎప్పుడు అప్లోడ్ అవుతావు అన్న? ఎప్పుడు చేస్తారు అప్లోడ్? ఒక వారం అవుతుంది అన్న. ఎక్కింది చూడు. చూసినట్టయితే ఇప్పుడు మనం స్వామి టెంపుల్ దాకా వెళ్దాం. నరసింహస్వామి టెంపుల్కి. ఇదే టెంపుల్. అప్పుడు కాకతీయులు ఇక్కడ దేవుణ్ణి వెలిసిరు. కాకతీయ రాజులు. కాకతీయులు అనే పేరు మీదకి వెళ్ళే కరీంనగర్. కరీం అనే రాజు పేరు మీదకి వెళ్ళి కరీంనగర్ వచ్చింది. ఫస్ట్ కాకతీయులు వేరు, తర్వాత మనకు కరీం అనే రాజు వేరేండు. అతని పేరు మీదకి వెళ్ళి మనకు కరీంనగర్ అనే పేరు వచ్చింది. ఇక లోపలికైతే పోదా. ప్రతి ఇయర్లీ పెత్తరామస రోజు ఇక్కడ బియ్యం అయితే ఇస్తారు. నరసింహస్వామి ఇక్కడ లోపల ఉన్న నరసింహస్వామి. మన హిందూ రాజులు ఏలినరని చూపించడానికైతే ఇదే రుజువులు. మనకు కింద హనుమాన్లు, ఇక్కడ నరసింహస్వామి, ఇక్కడ కూడా జోడ హనుమాన్లు ఉన్నాయి. చూసొద్దా
ఇక్కడ కూడా హనుమానులు ఉన్నాడు. దా ఇగో ఇక్కడ ఇంకోటి ఉంటుందా. ఇక్కడ చూసినట్టయితే ఇగో ఇక్కడ హనుమానులు జోడ హనుమానులు ఉంటాయి. ఇగో ఇక్కడ జై శ్రీరామ్, జై జై శ్రీరామ్, జై హనుమాన్, జై జై హనుమాన్, జోడ హనుమానులు. మన హిందువులే ఇక్కడ మనకు ఏలేరాని రుజువు. ఇక్కడ ఇంట్లో ఒక గృహ ఉంది, చూద్దాం రా ఇది ఎలా ఉందని. ఇలా మంది కూడా ఉండడానికి ఇక్కడ చిన్న గృహ ఉంది. అంత శిథిల అవస్థకు వస్తుంది. దీన్ని గవర్నమెంట్ పట్టించుకోవాలని కోరుకుంటున్నా. మళ్ళీ డంగు సున్నంతో మంచిగా కట్టాలని కోరుకుంటున్నా. అప్పుడు నేను ఉండాలి కదా. ఇటు నుండి కూడా శత్రుశేషం వచ్చినప్పుడు విడవడానికి ఇక్కడ కూడా పెద్ద ఫిరంగి ఉంది. ఇది చాలా పెద్ద ఉంది ఫిరంగి, కదిలేటట్టు కూడా లేదు. అమ్మో ఎటు కదిలేటట్లేదు. ఇంట్లో బత్తి పెట్టి ఇంట్లో అంటి పెట్టేది ఈ హోలు. ఇంట్లో వేసేటోళ్ళు అట బాంబులు. పెద్ద ఫిరంగి. ఇదంతా ఊరు. దాని చుట్టూరంగా ఇట్లా కాంపౌండ్ ఉండే, ఊరు చుట్టూరంగా కాంపౌండ్ అయితే అంతా మూసుకపోయింది ఎక్కడదక్కడ. లోపలికి ఏ ఊరు వాళ్ళు రావాలన్నా కూడా నన్ను తీరా, లోపలికి ఏ ఊరు వాళ్ళు రావాలన్నా కూడా ఆ పుష్పక స్వాగత తోరణం కాడ నిలబడి రాత్రి వచ్చిన వాళ్ళు తెల్లందాకా నిలబడి అండ ఉండాలి. ఇక్కడికి రావాలంట. అప్పుడు చుట్టూరంగా కాంపౌండ్ ఉండే, చుట్టూరంగా బట్టలు ఉండేవాళ్ళట. ఇప్పుడైతే అంతా శిథిలావస్థకు వచ్చి అంత అయితే పోయింది. ఇక్కడ ఉండాలి. ఈ కరీం అనే రాజుతోటి మనం కరీంనగర్ అనే పేరు వచ్చింది. అక్కడికి ఇక్కడ ఉండాలి అందరిని నిలబెట్టి అక్కడికి పెట్టిరు. ఈ డ్యామ్ చేయబట్టి ఊరంతా పోయింది. ఇవన్నీ ఇల్లులే ఉండే. ఇప్పటికి కూడా లోపల అట్లా ఆడోటి ఈడోటి పూర్వపు ఇల్లులు కనబడతాయి. శిథిలావస్థకు వచ్చిన ఇల్లులు కనబడతాయి. మనం అక్కడ కనబడుతున్నాయి గోడలు, అక్కడ గోడలు కనబడుతున్నాయి. అవన్నీ ఇల్లులే ఉండే, అవన్నీ కూలిపోయినాయి. ఇళ్ళకు రావాలంటే కూడా చుట్టూరంగా కాంపౌండ్ ఉండేనట. ఇప్పుడు మనకు ఫస్ట్ ఎంట్రెన్స్లా కందకం ఉందా, ఇగో అట్లా ఉంటుంది. ఇట్లా చుట్టూరంగా ఆ నీళ్ళు అనేది అందులోకి వచ్చేటట్టు, ఆ నీళ్ళు అందులోకి వచ్చేటట్టు ఉండేది చుట్టూరంగా. ఇక రాజేలిన రాజ్యసభన అయితే మీద ఉంది. అక్కడికైతే మీదకైతే పోతుందా, అక్కడ మీదకి అక్కడ పోతుందా పోతుందా. ఇది రాజ్యసభ మీద ఇదైతే మెట్ల మీద ఇట్లా మీరు పోతుందా రాజ్యసభ. ఇది రాజ్యసభ. ఇందులో కూడా స్విమ్మింగ్ పూల్ ఉంది. ఇక్కడికి నీళ్ళు తీసుకొని చెట్లు పోసే వాళ్ళు మనకు తెలియదు. రాజు అయితే పాలించేది ఇది. ఇది స్విమ్మింగ్ పూల్. రాను ఇలా జలకాలు ఆడేవాళ్ళంట. రాజులు అక్కడ సేద తీరే వాళ్ళంట. ఈ రెండు గోపురాలతోటి